హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి పరమాన్నం అండి. ఎంతో కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ఇలా ట్రై చేయండి, అమృతంలో ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేస్తారు, అంత బాగుంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. నేను వచ్చేసి ఒక కప్పుని మెజర్మెంట్కి అయితే తీసుకున్నానండి. కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా మెజర్మెంట్కి అయితే తీసుకోండి. అందులో పావు వంతు సగ్గుబియ్యాన్ని అయితే వేసుకోండి. ముందుగానే నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం అనేది త్వరగా ఉడుకుతుందండి. లేదంటే కొంచెం టైం పడుతుంది. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టండి. ఈలోపు ఒక కప్పు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. వీలైతే రేషన్ బియ్యాన్ని తీసుకోండి, పరమాన్నానికి చాలా బాగుంటుంది. బియ్యాన్ని శుభ్రంగా 2 లేదా 3 సార్లు బాగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని కొంచెం సేపు పక్కన పెట్టుకోండి. ఇలా ముందుగానే నానబెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుందండి, అలాగే బాగుంటుంది కూడా. వాటర్ వేసుకుని కొంచెం సేపు పక్కన పెట్టండి. నేను వచ్చేసి ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నానండి. తీపి కొంచెం ఎక్కువ తింటాము అనుకుంటే కొంచెం ఒక పావు కప్పు ఎక్స్ట్రా వేసుకోండి, లేదంటే సరిపోతుంది. ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్కువ తీపి తింటాము అనుకుంటే ఇంకొంచెం పావు వంతు అయితే వేసుకోండి, అంతే, ఎక్కువ వేసుకోకండి. సగ్గుబియ్యం కూడా బాగా నానిపోయండి. ఈలోపు ఒక గిన్నెనైతే తీసుకోండి. ఇందులో నేను 3 కప్పుల పాలనైతే వేసానండి. ఇవి గేదె పాలు, చిక్కగా ఉంటాయి కాబట్టి 2 కప్పులు వాటర్ని అయితే వేసుకుంటున్నానండి. కావాలంటే ప్యాకెట్ పాలు కూడా వాడుకోవచ్చండి, కానీ గేదె పాలు వాడుకోండి, బాగుంటుంది. ఇప్పుడు పాలనైతే స్టవ్ మీద పెట్టేయండి. అలాగే ఇంకొక గిన్నెనైతే తీసుకోవాలండి. అందులో బెల్లాన్ని అయితే వేసుకోండి. ఒక కప్పు బెల్లాన్ని అయితే వేసుకున్నాను. అందులో కొంచెం నీళ్ళనైతే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, కొన్ని నీళ్ళు అయితే సరిపోతాయండి. బెల్లం పూర్తిగా కరిగిపోవాలండి. బెల్లం కరిగింది అనుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి, అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా వేసేసి ఒక్కసారి కలిపేయండి. బెల్లం ముక్కలు లేకుండా చూసుకోండి. ఓన్లీ బెల్లం కరిగితే సరిపోతుందండి, ఎక్కువ మరగనవసరం లేదు. అలా మరిగాయి అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈలోపు పాలు కూడా పొంగొచ్చేయండి. ఇలా పొంగొచ్చినప్పుడే ఒక్కసారి కలిపేసుకుని అలాగే బియ్యాన్ని కూడా వేసేయండి. వేసేసి ఒక్కసారి కలుపుకోండి. ఇలా అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చండి, దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. చాలా ఈజీ రెసిపీ, అలాగే టేస్టీ రెసిపీ కూడానండి. బియ్యం వేసేసాక మొత్తం ఒకసారి వెంటనే కలిపేసుకుని బియ్యం అనేది బాగా మెత్తగా ఉడకాలండి. అప్పుడే పరమాన్నం అనేది బాగుంటుంది. ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుందండి. బియ్యం కూడా ఉడికిపోయాక సగ్గు బియ్యాన్ని కూడా వేసేయండి. వేసేసి ఒక్కసారి కలిపేసుకోండి. సగ్గుబియ్యం ఆల్రెడీ నానిపోయే కదండి, ఎక్కువ టైం పట్టదు. కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికితే సరిపోతుందండి. ఇలా మొత్తం ఉడికిపోయాయి అనుకున్న తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు బెల్లాన్ని అయితే అస్సలు వేయకండి, పాలు అనేవి విరిగిపోతాయి. కాబట్టి కొంచెం చల్లారాక బెల్లం పాకాన్ని అయితే వేసేసుకోండి. పాకం కూడా వేసేసాక మొత్తం ఒక్కసారి కలిపేసుకోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నా కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టి నెయ్యిని అయితే వేసుకోండి. నెయ్యి వేడెక్కాక కొన్ని జీడిపప్పు పలుకులను అయితే వేసుకోండి. బాగా వేగనవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతాయి. ఈలోపు పరమాన్నంలో ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వేసేసాక కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకోండి. అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకును కూడా వేసేసి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీ పరమాన్నం అయితే సిద్ధమైంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. దేవుడికి నైవేద్యంగా ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు దీనినైతే ట్రై చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.